వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తిరుమలలో హనుమాన్ విగ్రహం చోరీ చేసింది టీడీపీకి చెందిన భీమిలి ఐటీడీపీ కార్యదర్శి జశ్వంత్ కుమార్. నిందితుడు టీడీపీ అని తేలడంతో భక్తితో విగ్రహం చోరీ చేసినట్లు పచ్చి మీడియా వార్తలు రాస్తోంది. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగి ఉంటే వైఎస్ జగన్ గారు వైఎస్ఆర్సీపీపై తీవ్ర దుష్ప్రచారం చేసేవారు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారి ప్రశ్నకు గత 2 సంవత్సరాల నుంచి ఏపీకి 6,962 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని, తద్వారా 22,167 మందికి ఉద్యోగాలు వచ్చాయని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. పెట్టుబడులు, ఉద్యోగాల విషయంలో చంద్రబాబు, నారా లోకేష్లు చేస్తున్న ప్రచారం అంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. డిఆర్ లక్ష్మణ్ మీరు ముందు హెరిటేజ్ ప్లాంట్ అమరావతి ప్రాంతంలో కాకుండా హైదరాబాద్లో ఎందుకు పెట్టారని చంద్రబాబును అడగాలి అని వైఎస్ఆర్సీపీ స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణ మూడియాలా పేర్కొన్నారు. తిరుమలలో హనుమాన్ విగ్రహం భీమిలి నియోజకవర్గ ఐటీడీపీ కార్యదర్శి చోరీ చేస్తే మతి స్థిమితం లేక చిన్న విగ్రహం తీసుకువెళ్లాడని చంద్రబాబు చెప్తున్నాడు. భక్తితో పరవశించి విగ్రహం తీసుకెళ్లినట్లు పచ్చి మీడియా చెప్తోంది. అదే పొరపాటున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరో ఒకరు చేసి ఉంటే చంద్రబాబు అండ్ కో దారుణంగా నానాయాగి చేసేవాళ్ళు అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కార్మూరు వెంకట్ అన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీని చంద్రబాబు చీకటిమయం చేసేశారు. పవర్ కట్ అయితే కనీసం జనరేటర్ కూడా పనిచేయని దుస్థితి. ఈ విషయంపై పలుమార్లు కూటమి ప్రభుత్వం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మెడికల్ కాలేజీని ఇలానైనా మెయింటైన్ చేసేది చంద్రబాబు. ప్రైవేటు వాళ్ళకు అప్పగించాలని కుట్రతోనే కదా ఇలా చేస్తున్నావు. దళిత మహిళ మాల గంగమ్మ లాకప్ డెత్ కేసులో ఏం జరిగిందో తెలుసుకోవడానికి బదనేహల్ గ్రామానికి వైఎస్ఆర్సీపీ నిజ నిర్ధారణ కమిటీ వచ్చింది. కానీ మేము వస్తున్నామని తెలుసుకొని కుటుంబ సభ్యులను దాచేశారు. దాంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. దోషుల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు మాకు అనిపిస్తోంది అని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్యాస్ సిలిండర్లు 9, ఇచ్చింది 2. ఎన్నికల ప్రసంగాల్లో ప్రచారాల్లో జగన్ ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పిన చంద్రబాబు 0 వడ్డీ రుణాలు ఎందుకు ఇవ్వడం లేదు అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 87.41 లక్షలు ఉండగా కూటమి ప్రభుత్వం కేవలం 64.76 లక్షల మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులుగా ప్రకటించింది. అంటే దాదాపు 22 లక్షల మంది విద్యార్థులని అనర్హులుగా ప్రకటించారు. వాళ్ళు చేసిన తప్పేంటి చంద్రబాబు? ఎన్నికల ప్రచారానికి మాత్రమే పథకాలను చంద్రబాబు వాడుకుంటారు. అమల్లో మాత్రం అన్ని కోతలే కనిపిస్తుంటాయని మాజీ మంత్రి చెల్లుబోని వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. పిల్లల లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి. అవి సాధించేందుకు బాగా కష్టపడాలి. ఏనాటికైనా సరే చదువులే మనకు శ్రీరామ రక్ష. చదువులు స్కూల్లో నేర్చుకున్నా సరే విలువలను ఇంట్లో పెద్దలు నేర్పాలి. టీచర్లు, తల్లిదండ్రులు, స్టూడెంట్స్ అనుసంధానం కావడానికే పీటీఎంలు అని నారా లోకేష్ పేర్కొన్నారు. నేను 76 ఏళ్ళు పూర్తయినా నిద్రపోయే సమయం తప్ప నిరంతరం మెషిన్లా పనిచేస్తుంటా. భవిష్యత్ ఆలోచనతో నిత్యం పనిచేస్తుంటా. మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు రావాలో ఆలోచిస్తుంటా అని చంద్రబాబు అన్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చంద్రబాబు చెప్పే మాటలు నమ్మితే నట్టేట మునుగుతాము అనేది వాస్తవం. పిల్లలే ఆస్తి అయితే మీరు, మీ కొడుకు నారా లోకేష్ ఒక్కరిని ఎందుకు కన్నారు చంద్రబాబు? ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లే ఉన్నాయి, పిల్లలే లేరు అనే వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది. నో అడ్మిషన్ బోర్డులు ఎక్కడ కనపడుతున్నాయి అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కార్మూరు వెంకట్ అన్నారు.